హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్తే, ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తానండి. ఈ హెయిర్ ప్యాక్ నేను కొన్ని మంత్స్ నుంచి వాడుతున్నాను. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దీనివల్ల న్యూ హెయిర్ అనేది కూడా వస్తుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇంకా మీకు కూడా చూద్దామనేసి చూపిస్తున్నాను. అందరూ తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది చేసుకొని పెట్టుకోండి హెయిర్కి. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకుని ఒక 3 అవర్స్ ముందు ఈ హేమాస్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవాలండి హెయిర్కి. 3 అవర్స్ ముందు వీలు కాని వాళ్ళు అట్లీస్ట్ ఒక 1 అవర్ ముందైనా ఆయిల్ని తప్పకుండా హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇంక ఇలా కూడా వీలు కాదనుకునే వాళ్ళు హెయిర్ ప్యాక్లోనే ఆయిల్ని ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా ముందే ఆయిల్ అప్లై చేస్తే హెయిర్కి చాలా బాగుంటుంది హెయిర్ అనేది హెయిర్ వాష్ తర్వాత. నెక్స్ట్ ఇది మనం ఆయిల్ అనేది మంచిగా స్కాల్ఫ్కి ఇంకా హెయిర్కి అంతా పట్టేలాగా అప్లై చేస్తే ఒక 5 to 10 మినిట్స్ అలా మనం హెయిర్కి మంచిగా మసాజ్ చేయాలి ఆయిల్ పెట్టుకొని కూడా. ఇంకా తర్వాత ఒక 1 అవర్ అలా వదిలేసేయచ్చు హెయిర్ని అంతా టై చేసేసి. ఇప్పుడు మనము నెక్స్ట్ హెయిర్ ప్యాక్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఏడెనిమిది వెల్లుల్లి రిబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 10 దాకా మందారాకులండి, చిన్నవిగా ఉన్నాయి అవి. ఇంకా ఒక స్మాల్ సైజు 10 సాంబార్ ఆనియన్స్ అండి ఇవి. నెక్స్ట్ మెంతి పొడి, ఇది 2 టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది, పచ్చిదే అండి అది. దీన్ని మనం దీంట్లో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ పొడిలో ఇలా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా స్పూన్తో మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మిక్స్ చేస్తూ ఒక 10 మినిట్స్ దీన్ని పక్కకి ఉంచుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాతకి ఇది మంచిగా థిక్గా అయిపోతుందండి. ఇప్పుడు చాలా పల్చగా ఉంది కదా వాటర్ వేస్తున్నప్పుడు. ఇంకా దీన్ని పక్కకు పెట్టేద్దాము ఒక 10 మినిట్స్ అలా, అంతే. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫస్ట్ మెంతి పొడి నానబెట్టింది, నెక్స్ట్ సాంబార్ ఆనియన్స్ స్మాల్వి, నెక్స్ట్ మందారాకులు, వీటిని తుంచి వేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది మిక్సీ, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి రిబ్బలండి చివర్లో, ఇంతే. వీటన్నిటిని కలిపి ఫైన్ పేస్ట్గా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాము. దీన్ని మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, వాటర్ పడతాయి ఇందులో. వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోవాలండి. మొత్తం మిక్సీ అయిపోయింది, ఇంకా ఫైన్ పేస్ట్ అయిందండి. దీన్నంతా కూడా ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోకి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదంతా కూడా ఇలా బౌల్లో తీసుకున్నాక, ఇంకా ఇది కొంచెం థిక్ అయిపోయింది, మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంక ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే. ఈ హెయిర్ ప్యాక్ని అంతా కూడా ఇలా హాఫ్ పార్ట్గా సపరేట్ చేస్తూ హెయిర్ని ఇలా తీసుకోవాలండి. స్టెప్ బై స్టెప్గా హెయిర్కి లేయర్స్ లాగా తీసుకొని మంచిగా నీట్గా అంతా అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్కి అంటేలాగా పెట్టాలండి హెయిర్ ప్యాక్ ఎప్పుడు కూడా. ఇంకా హెయిర్కి కూడా అప్లై చేయాలి. ఇలా ఈవెన్గా అంతా హెయిర్ ప్యాక్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. తిను కూడా కొన్ని మంత్స్ నుంచి వాడుతుందండి ఈ హెయిర్ ప్యాక్ అనేది, ఇంకా హెయిర్ ఆయిల్ కూడా. తన హెయిర్ ఫస్ట్లో కొంచెం షార్ట్గా ఉండేది,
ఇంక ఇప్పుడు మంచిగా హెయిర్ ఆయిల్, హెయిర్ ప్యాక్ ఇలా రెగ్యులర్గా వాడుతుండడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది తనకి. వీడియో చివరిలో చూపిస్తాను తన హెయిర్ స్టార్టింగ్లో ఎంత ఉంటుంది అనేది. సో మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ అనేది మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఏం లేదండి, జస్ట్ హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్, ఇంకా మన డైట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడమే అంతే. ఇంకా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డైట్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే ఈ హెయిర్ ప్యాక్ వీడియో నేనే ఇది. ఇలా హెయిర్కి అంతా కూడా హెయిర్ ప్యాక్ అంతా అప్లై చేసుకొని హెయిర్ చివర్ల వరకు కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. చివర్లో మనకి హెయిర్ అనేది కొంచెం పగులుతున్నట్లుగా ఇలాగా చిట్లకుండా అలా లేకుండా మంచిగా ఉంటుంది ఇలా హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవడం వల్ల. ఇంతే అండి. మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసి కూడా హెయిర్కి మంచిగా మసాజ్ లాగా చేయాలి. అప్లై చేయడం అంతా అయిపోయినాక లాస్ట్లో హెయిర్ని అంతా కూడా ఫ్రంట్ సైడ్ వేసుకొని మంచిగా ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. 5 to 10 minutes అట్లీస్ట్ 5 minutes అయినా చేయండి. మంచిగా స్కాల్ఫ్కి హెయిర్ ప్యాక్ అనేది బాగా పట్టి మంచిగా ఉంటుంది మన హెయిర్ రిజల్ట్ అనేది. ఇలా వీడియోలో చూస్తున్నట్లు ఫ్రంట్ సైడ్ వేసుకొని హెయిర్ ప్యాక్ చేసుకోవాలండి. అంతే. ఇంకా